నమస్కారం అందరికీ. ఇవాళ మనం సమాన వాయువు, ఉదాన వాయువు గురించి చెప్పుకుందాం. సమాన వాయువు ప్రాణవాయువు, అపాన వాయువు మధ్య ఉన్న సమతౌల్యాన్ని సరిచేసుకుంటూ ఉంటుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తూ జఠరాగ్నిని ఉద్దీప్తం చేస్తూ ఉంది బొడ్డు దగ్గర ఉండటం వల్ల. అలాగే ఇది జీర్ణమైన ఆహారం యొక్క పోషకాలని శరీరం అంతా సమానంగా అందిస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియకు సమానంగా శరీరం అంతా పోషకాలు అందటానికి, సమానంగా అన్నీ పనిచేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉదాన వాయువు ఇది గొంతు దగ్గర ఉంటుంది. ఇది మన భావ వ్యక్తీకరణకు, మాట్లాడటానికి, శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. అలాగే అసంకల్పితంగా చేసే కన్నురెప్పలు ఆర్పడం ఇలాంటి పనులకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఉదాన వాయువు ముఖ్యమైన ఇంకో పని చేస్తుంది. అదేంటంటే ప్రాణం పోయే సమయంలో సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని వేరు చేస్తుంది. అర్థమైంది కదా? నమస్కారం.